నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. పాకిస్తాన్ పాపం పండింది. దాయాదికి ధీటుగా భారత్ జవాబిచ్చింది. తన సత్తా ఏంటో చూపింది. షరీఫ్ అడ్డాలోనే మిసైళ్ల వర్షం కురిసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాలపై పంజా విసిరింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసింది. POK క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత్ సైన్యం విరుచుకుపడుతోంది. పాక్ పంజాబ్లోని మర్కాజ్ సుభాన్ అల్లాతో పాటు జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్గా మర్కాజ్పై దాడులు చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్తో పాటు లాహోర్లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లను ప్రయోగించింది ఇండియన్ ఆర్మీ. దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచే అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. దీంతో దేశంలోని పలు ఎయిర్పోర్టులు మూసివేశారు. ధర్మశాల, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్తో సహా కీలక విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. అమెరికా, రష్యా, UK, సౌదీ అరేబియా, UAE దేశాలకు సమాచారం ఇచ్చింది.